హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఇవి రాగి పిండితోటి మనం వండలండి, మజ్జిగ వండలు స్నాక్స్ కింద తినొచ్చు. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నేనైతే ఒక గ్లాసుడు మజ్జిగ పెరుగు వేసుకున్నాను. పెరుగు అయితే పెరుగు, లేకపోతే మజ్జిగ అయితే మజ్జిగ వేసుకోండి. దాంట్లో మజ్జిగ తగ్గ ఉప్పు, అదే టేస్ట్కి తగ్గ ఉప్పు, దానికి తగ్గ కారం. నేనైతే పచ్చిమిరపకాయలు కారం వేసుకున్నాను అండి. మీకు కావాలంటే ఎర్ర కారం వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి మరగనివ్వాలండి. పుల్లగా ఉంటే మజ్జిగ చాలా బాగుంటుందండి టేస్ట్. పులుపు లేకపోతే మీరు నిమ్మరసం వేసుకోవచ్చు అందులో. ఇలాగ వేసుకొని మనం మరిగాక మనం ఈ రాగి పిండి, అదే చోడుపిండి అంటామండి, రాగి పిండి వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. చూసారు, ఇలా మరిగేటప్పుడే వేయాలి రాగి పిండి, లేకపోతే ఉండలుగా వచ్చేస్తుంది. ఇలాగ వేసాక ఒకసారి కలిపేసుకోండి. బాగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకోండి. అంతే, ఎక్కువ అక్కర్లేదు, మరీ ఉడకక్కర్లేదు. ఒక గ్లాసుడు మజ్జిగ, టేస్ట్కి తగ్గ ఉప్పు, కారం, రాగి పిండి వేసుకొని ఇలా ఒకసారి ఉడకబెట్టేసామనుకోండి, ఆపిడమే. ఇలా పిండి వేసాక ఆపేయండి, ఆవిరికి ఉడికిపోతుంది. ఇది చల్లారాక చిన్న చిన్న బౌల్స్లో చేసుకోండి. చూసారా, ఇలా చల్లారబెట్టుకొని మనం చిన్న బాల్స్లా చేసుకోండి. ఇలా చల్లారబెట్టుకున్నాం అనుకోండి, మనం ఇది చల్లారాక చిన్న బాల్స్లా చేసుకోండి. ఇప్పుడు నేను ఫ్రీడమ్ ఆయిల్ వాడతానండి. 2012 నుంచి నేను ఫ్రీడమే వాడతాను ఆయిల్. అదే కాదండి, ఆవకాయలకు కూడా మనం పలుకుల నూనె వాడతానండి. నేను ఆవకాయకి ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిలే, పలుకుల నూనె వాడతానండి నేను. అలాగే ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోండి. రాగి పిండి తింటే ఎంతో ఆరోగ్యం కదండి. మీరు ఇలాగా ఎప్పుడు రాగి పిండితోటి దోశలు ఇవి కాకుండా ఇలా స్నాక్స్ చేసుకొని ట్రై చేయండి. టైంపాస్కి బాగుంటాయి. మజ్జిగ ఉండలు పుల్లగానే, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా చిన్న ఉండలు అన్నీ చేసుకున్నాక దాని మీద నూపప్పు వేసుకోండి. కొద్దిగా నూపప్పు జల్లుకోండి, ఎక్కువ అక్కర్లేదు. అప్పుడు ఉండలకి ఇది నూపప్పు పట్టి అది క్రిస్పీగా కూడా ఉంటాయి, నూపప్పు తగిలి. నూపప్పు తిన్నా, రాగి పిండి తిన్నా ఇదే కదండి ఆరోగ్యానికి మంచిది అంటారు కదా. అందులోని ఫ్రీడమ్ ఆయిల్ వాడాను కాబట్టి కొద్దిగా నూనె కూడా తక్కువే లాగుతుంది మనకి. ఈ ఆయిల్ అయినా సరే మరగబెట్టిన నూనె మళ్ళీ ఇంకోసారి యూజ్ చేయకూడదండి మనం. అందుకే నేను కొద్దిగానే మరగబెట్టుకుంటాను. నూనె ఏమన్నా చేసినా కొద్దిగా ఆయిల్ వాడతానండి నేను, ఎక్కువ వాడను. ఎందుకంటే ఆ మరిగిన నూనె మనం పారపోసుకోలేం కదా. అందుకు మీరు ట్రై చేయండి. ఇలా ఉండలు చేసుకొని పిల్లలకి టైంపాస్కి పెట్టండి, పిల్లలు తింటారు. చిన్న చిన్న ఉండలు బాల్స్ కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్గా తింటారు, ఇష్టపడి తింటారు. మనకి టేస్ట్గా బాగుంటాయి అలా నోట్లో వేసుకోవడానికి టైంపాస్కి. అంతేనండి, ఎంత టేస్ట్ అయినా సోడిపిండి మజ్జిగ ఉండలు రెడీ అయిపోయి. అప్పుడు అదే నూనెలో నేను స్వీట్ కింద అటుకులు వేయించుకున్నానండి. నూనెలో వేయించేసుకుంటే కొద్దిగా వేసుకుంటే ఇలా పొంగుతాయి. ఈ పొంగిన అటుకుల్లో పంచదార మనకు ఎంత కావాలో టేస్ట్కి తగ్గ పంచదార వేసుకోండి. వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. ఎంత టేస్టీ అయినా అటుకులు పంచదార రెడీ అయిపోయింది. బటర్ రాగి పిండి, మజ్జిగ ఉండలండి, మజ్జిగ ఉండలు, రాగి మజ్జిగ ఉండలు మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.